మన దేవుడు గుండె చెదిరిన వారిని ఆదరించేవాడు, బాగు చేసేవాడు, గాయములను చేసేవాడు కాదు, గాయములను కట్టేవాడు. అవసరమైనప్పుడు చిన్న చిన్న గాయాలు చేస్తాడు, అది మన మేలుకే. ఇప్పుడు డాక్టర్ గారు కూడా మనం తీసుకెళ్తే ప్రేమగా ఇంజెక్షన్ చేస్తాడు. మనకేమో అద్భుతంగా నొప్పి పడుతుంటుంది, ప్రేమతో బతకాలని చేస్తాడు. సర్జరీ చేసేటప్పుడు వాళ్ళు ప్రేమగా గాయం చేస్తాడు బ్రతికించడం కోసం. దేవుడు కూడా ప్రేమతో కూడిన గాయాలే కొన్ని చేస్తాడు. కొన్ని దేవుడు ప్రేమతో చేసే గాయాలు ఉన్నాయి, కొన్ని మనం జిల్లాకు పనులు చేసుకున్న గాయాలు ఉంటాయి. ఏం పనులు? జిల్లాకు పనులు చేసుకున్న గాయాలు కొన్ని ఉంటాయి. ఈ గాయాలు ఆ గాయాలు అన్నీ కట్టేవాడు ఆయనలే, ఆయనకు మహిమ కలిగింది. లేవు మన సొంతంగా పిచ్చి పనులు చేసుకొని ఎత్తికి తెచ్చుకొని లేవు. ఎవరికి వాళ్ళు ఊహించుకొని చూసుకోండి, ఒకసారి ఎక్క చూసుకోండి, ఆలోచించుకోండి. లేవు, గోల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు వాటి తాలూకే నెత్తినేసుకొని ముర్రో కుయ్యో అని కొట్టుకుంటున్నారు చాలామంది. అప్పుడు అలా చేయకపోతే బాగుండు కదా అని. అన్ని గాయాలు కట్టువాడు ఆయన. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి అని తన దాసుని ద్వారా ప్రవచనం అయితే ఒక వాక్కు రిలీజ్ చేస్తున్నాడు. ఒకప్పుడు బాగానే ఉన్నావు, ఇప్పుడు ఎండిపోయిన పరిస్థితికి వచ్చేసావు, పట్టించుకునే దిక్కు లేదు. సజీవుడైన మనిషి అంటే ఎవరన్నా పలకరిస్తాడు, కానీ చచ్చిపోయి ఎండిపోయి ఎముకలు అంటే ఎవడు పట్టించుకుంటాడు? అసలు రావడానికి ఎవరు ఇష్టపడరు, భయపడతారు. కానీ దేవుడు తన వాక్కును వెల్లడి చేసి ఆ ఎండిపోయి నిస్తేజమైనటువంటి ఎముకల్లోకి దేవుడు తన వాక్కును పంపిస్తున్నాడు. చూడండి, చదువు. ప్రవచనమైతే ఇలాగూ ప్రవచించు. చదువుమా. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము, వినాలి, ఈ మాట జాగ్రత్తగా వినాలి. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమన ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. చూడండి, ఇది ఎంత వింతైన సంఘటన. దేవుని వాక్కు వెల్లడి కాకముందు అవన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి, నిర్జీవమైనవి, నిస్తేజమైనవి. ఎప్పుడైతే ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి అన్నప్పుడు అవి విన్నాయో వాటిల్లోకి చైతన్యం వచ్చేసింది. ఎండిపోయి చెల్లాచెదురుగా ఉన్న ఎముకలన్నీ చక్కగా కదలటం మొదలుపెట్టినాయి. వాటి కదలిక ఎలా ఉందంటే దైవజనుడికి గడగడమను ధ్వని పుట్టిందట. చూస్తా ఉండగానే ఎముకలన్నీ అలాగా కదిలిపోతూ ఉంటే ఆశ్చర్యం కదా. గడగడగడమని ధ్వని పుట్టేసరికి నిర్ఘాంతపై చూస్తున్నాడు. ఎముకలన్నీ టక లేచి, చేతి ఎముకలన్నీ సెట్ అయిపోతున్నాయి, కాలు ఎముకలన్నీ సెట్ అయిపోతున్నాయి, తల ఎముకలన్నీ సెట్ అయిపోతున్నాయి. మీకు తెలుసా, మన పళ్ళు కూడా ఎముకలో ఒక భాగమే. అదిగో అలాగా మొత్తం ఎండిపోయిన ఎముకలన్నీ గడగడమను ధ్వని పుట్టేసి దైవజనుడు ప్రవచించాడు. ఆ ఎముకల గల లోయలో అవన్నీ కూడా కదిలిపోతూ ఉన్నాయి. పూర్రెళ్ళు, కాళ్ళ ఎముకలు, చేతుల ఎముకలు మొత్తం కలిసిపోతూ ఉన్నాయి. గమనించండి, సగం పనే అయింది. చూడండి, ఎండిపోయిన ఎముకలన్నీ తిరిగి ఒకదానికొకటి సెట్ అయిపోయినాయి. వాటి మీదకి చర్మం వచ్చింది, దాని మీద మాంసం పొదగబడింది, నరములు అల్లబడ్డాయి, పైన ఫినిషింగ్ టచ్ లాగా చర్మం కప్పబడింది. టోటల్గా ఒక మానవ శరీరము అక్కడ ఏర్పడింది. అయితే పని పూర్తయిందా లేదా? బాడీ అంతా రెడీ అయిపోయింది, కానీ అంతటితో పని పూర్తవలా. అంతవరకు బాడీ రెడీ అయ్యి ఆగిపోతే అది శవం. సగం పనే జరిగింది, అసలైన పని ఇంకొకటి ఉంది. దానిలోనికి చైతన్యం తీసుకొచ్చి దాన్ని కదిలించి దాన్ని నడిపించగలిగేటువంటి జీవాత్మ రావాలి అందులోనికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని అన్ని రీతుల్లో చక్కజేసి ఎండిపోయిన ఎముకల్ని సెట్ చేసినట్టుగా మొత్తాన్ని సెట్ చేసి లోపముగా ఉన్నవి దిద్ది అన్ని విషయాల్లో చక్కజేసి మనల్ని ఇప్పుడు ఒక పొజిషన్లో పెట్టాడు. ఇప్పుడు దేవుడు మరొక విషయం పలకాలి, మన విషయంలో మరొక మాట పలకాలి. ఏంటది? జీవాత్మ నలువైపుల నుండి రమ్ము. చదువు.
అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్టు ప్రవచించి ఇట్లనుము, ఆ. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు ఆ. వీరి మీద ఊపిరి విడువుము. అద్దుగో, ఎవరి జీవాత్మ? నలువైపుల నుండి వచ్చే ఈ జీవాత్మ ఎవరు? ఆ జీవాత్మ వచ్చి వారిపైన ఊపిరి విడవటం ఏమిటి? ఆత్మను విడువనట్లా. జీవాత్మ నలువైపుల నుండి రా, హతులైన వీరు బ్రతుకున్నట్లు. శవములుగా ఒకప్పుడేమో ఎండిపోయిన ఎముకలు, చల్లాచెదురైపోయిన ఎముకలు, ఇప్పుడేమో 3 భాగాలు పని పూర్తయి శవములు. అయితే అంతటితో పని కంప్లీట్ కాలేదు. ఇప్పుడు జీవాత్మ పని చేయాలి. జీవాత్మ రమ్ము, నలువైపుల నుండి రమ్ము, వచ్చేం చేయాలి? హతులైన వీరు బ్రతుకున్నట్లు వీరి మీద ఊపిరి విడువుము అన్నప్పుడు తర్వాత ఏం జరిగిందో చూడు. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలచిరి. రైట్. ఇప్పుడు వరుసగా 3 మాటలు చెప్పుకుందాం. నంబర్ 1 ఎండిపోయిన ఎముకలు, నంబర్ 2 శవములు, జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించగానే సైనికులు. ఈ 3 ఘట్టాలు జరగటానికి దేవుని వాక్కు విడుదల కావాల్సి వచ్చింది. ఎవరి దగ్గరికి? ప్రవక్త దగ్గరికి. ప్రవక్త నుండి ప్రవచనం బయలుదేరి ఆ ఎముకల మధ్య ప్రవచనం పలకవలసి ఉన్నది, పలకబడిన తరువాత ఎండిపోయిన ఎముకల అనుభవంలో నుంచి శవాల అనుభవంలో నుంచి ఏకదం మనుషులు అనలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, మనుషులు అనలా. లేకపోతే ఒక మహాసమూహము లేచిరి లేదా మహాసమూహం అయిరి అనలా. సైన్యము అన్నాడు. అంటే ఎవరి దాడి వల్ల నువ్వు ఆ గతి పట్టావో, ఎవరి దుర్మార్గత వల్ల నువ్వు ఆ స్థితికి దిగజారావో, ఎవరి కుట్రపూరిత చర్యల వల్ల నువ్వు అంత అధోగతి బట్టి చివరికి ఆ గతికి వచ్చావో, ఎండిపోయిన అనుభవంలోకి ఎండిపోయిన ఎముకలాగా అయిపోయావో, నువ్వు అలా మారటానికి ఎవడు కారణమో, నిన్న గతి పట్టించిన వాడెవడో వాడి మీద ఇక నువ్వు యుద్ధం చేయడానికి నిన్ను సిద్ధం చేసేళ్ళమ్మన్నాడు దేవుడు. ఇక రెడీగా డైరెక్ట్గా నువ్వు ఒక మామూలు మనిషివి కాదు. నిన్ను పాడు చేసిన వాణ్ణి, నిన్ను దెబ్బ కొట్టిన వాణ్ణి, దిగజార్చిన వాణ్ణి, నీచపరిచిన వాణ్ణి, ఎండిపోజేసిన వాణ్ణి, నిన్ను ఆత్మీయ భ్రష్టత్వంలోకి నడిపించిన వాణ్ణి, భౌతికంగాను ఆత్మీయంగాను నిన్ను కృంగగొట్టి అన్ని రకాలుగా నిన్ను పతనం చేసిన వాణ్ణి ఎదుర్కోవడానికి నిన్ను ఒక సైనికురాని వలె నేను ఇప్పుడు సిద్ధపరుస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఓడగొట్టిన వాణ్ణి ఇప్పుడు నువ్వు ఓడగొట్టాలి. ఇది ఇప్పుడు నీ పని. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలోకి వెళ్ళేటప్పుడు యోసేపును బట్టి గొర్రెల కాపరులుగా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా గోషెను ప్రాంతంలో ఏలికలుగా ఉన్నారు. పోయినప్పుడు వాళ్ళ మొదటి స్థితి ఏమిటి? అక్కడున్న ఏలిక ఎవరు? ఏలిక కాదు, ఏలిక ఎవరు? యోసేపే. ఫరో ఏం చెప్పాడు యోసేపుకి? ఐగుప్తు మొత్తానికి నేను ఫరో, నాకు నా ఇంటికి మొత్తానికి నువ్వు ఫరో అన్నాడు. అంటే ఇప్పుడు మెయిన్ లీడర్ ఎవరు అక్కడ? ఈజిప్టులో, ఐగుప్తులో, యోసేపు టైంలో యోసేపే. యోసేపు లేకపోతే ఫరో కూడా ఉండేది కాదు. ఫరో కూడా ఫుడ్కి లాటరీ కొట్టాల్సి వచ్చేది, ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సి వచ్చేది. యోసేపు వెళ్ళి 7 ఏళ్ళు సమృద్ధిగా పండే పంటను భద్రం చేసి స్టాక్ చేసి, తర్వాత వచ్చే 7 ఏళ్ల కరువు కాలంలో ఐగుప్తులో ఆకలి బాధ లేకుండా చేశాడు. చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఆహారం సరఫరా చేసి అనేక మందిని బతికించాడు యోసేపు. ఈ గొప్పతనం యోసేపులో ఉందని గుర్తెరిగి, దేవుని ఆత్మ సహాయం యోసేపుకు ఉందని గుర్తెరిగి, రాజైన ఫరో ఐగుప్తు మొత్తానికి నేను ఫరో, నాకు నువ్వు ఫరో అని చెప్పేశాడు. నీ సెలవు లేక కాలు కానీ చెయ్యి కానీ ఎవ్వడు ఆడించడానికి లేదన్నాడు. అప్పుడు ఏమైనట్టు? ఏలిక లేకపోతే బానిస? ఏలిక.
లీడర్ నాయకుడు రాజే నువ్వు నా రాజు అన్నాడంటే రాజుకు రాజు. అది యోసేపు స్టేటస్. మరి ఆయన సంబంధులుగా ఫ్యామిలీ వెళ్ళారు. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఇంచుమించు 70 మంది, అవునా, ఇశ్రాయేలు సంతానం అనగా యాకోబు పిల్లలు 70 మందిగా ఎంటర్ అయ్యారు. అక్కడికి ఎంటర్ అయినప్పుడు వారు గోషెను ప్రాంతాన్ని ఏలారు. తర్వాత కాలం గడిచింది, ఇక వాళ్ళకి సంతానం విస్తరించింది. వాళ్ళు ఇక లెక్కకు ఇసుక రేణువులాగా విస్తరించడం మొదలుపెట్టారు. ఆశ్చర్యం ఏంటంటే 430 సంవత్సరాల్లోనే 6 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు అయిపోయారు. వాళ్ళు 70 మంది. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత సంతానపరమైన ఆశీర్వాదమో వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంతానం విస్తరించకముందు 70 మంది అక్కడికి పోయినప్పుడు ఏలికలు, తర్వాత వాళ్ళందరినీ యోసేపుని ఎరగనటువంటి రాజు ఇంకొకడు లేచాడు, ఫరో. వాడు లేచి ఏలికలుగా అక్కడికి ఎంటర్ అయిన వాళ్ళని బానిసలుగా మార్చేశాడు. ఇక్కడ మనకి ఇందాక నేను లోయలో చెప్పిన అనుభవం కనపడిద్ది. ఒకప్పుడు బాగానే ఉన్నారు, కానీ హతులై ఎండిపోయిన ఎముకలు అయిపోయారు. తర్వాత 3వ రౌండ్లో తిరిగి దేవుడు వారిని సిద్ధపరిచాడు. ఐగుప్తుకు పోయిన ఇశ్రాయేలు గతి కూడా అలానే ఉంది. పోయినప్పుడు వారు ఏలికలు, కొంతకాలం తర్వాత బానిసలు, దాసులైపోయారు. వాళ్ళ మీద పెత్తనం చేసి ఒకడు ప్రతి విషయంలోనూ వాళ్ళని అణచివేతకు గురి చేసి వాళ్ళని ఏలి చివరికి బానిసలు. కడుపు నిండా తిండి పెట్టలేదు, ఒంటి నిండా వస్త్రం ఇయ్యలేదు, వెట్టి చాకిరి చేయించారు వాళ్ళ చేత. అవునా? రైట్. మీలో ఎవరైనా ఆ రెఫరెన్స్ తీస్తే సంతోషిస్తా. మోషే అక్కడికి వెళ్ళి ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుండి బయటికి తెచ్చేటప్పుడు వారు ఏ విధముగా బయలు వెళ్ళిరి? నా ప్రశ్న, ఎలా బయలు వెళ్ళారో మీరు జవాబు చెప్పాలి నాకు. నేను 3 అంకెలు లెక్క పెడతా. రిఫరెన్స్ చూపించాలమ్మా. అమ్మా 1, 1:30, 1:30, 1:30, 2. వారు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వారు ఏ విధంగా బయలుదేరారు? ఏమని బయలుదేరారు? అప్పుడు ఇశ్రాయేలీలు రామేసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారి పిల్లలు గాక కాల్బలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు, గొప్ప మందయును వారితో కూడా బయలుదేరాను. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. కాదు నాయన, వారు ఏ విధముగా బయలుదేరిరి అన్నాను. 6 లక్షల వీరులు అన్నది సగం. లేఖనం ఏం చెప్పిందో తెలుసా? వారు యుద్ధ సన్నద్ధులై బయలుదేరిరి అంటాడు. వారు యుద్ధ సన్నద్ధులై బయలుదేరిరి అంటే ఎలా బయలుదేరారో తెలుసా? సైన్యముగా బయలుదేరారట. చదువు నిర్గమాకాండం 13వ అధ్యాయం 18వ వచనం చూడు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. అద్దుగో, ఆ మాట అండర్లైన్ చేయాలి. పోయేటప్పుడు ఎలా పోయారు? ఏలికలుగా పోయారు. పోయి ఏమయ్యారు? కొద్ది కాలం తర్వాత ఒకడు ఎంటర్ అయ్యాడు, వీళ్ళందరినీ లొంగ తీసుకున్నాడు, వీళ్ళందరినీ గెలిచాడు, బలహీనపరిచాడు. వాడు ఏడటం మొదలుపెట్టాడు, పెత్తనం చేయటం మొదలుపెట్టాడు. ఈరోజు భౌతికంగా తీసుకున్న, ఆత్మీయంగా తీసుకున్న సైతాన్ గాడు ఒకడు ఉన్నాడు కదా మనకి యాంటీ క్యాండిడేట్. ఎవరు? సైతాన్ గాడు. మనం ఆరంభం సూపర్గా ఉంటుంది, మధ్యలో ఎంటర్ అవుతాడు వీడు. చాలామంది జీవితాలు అలానే ఎంటర్ అయ్యాడు. అటు భౌతికంగా అంటే ఈ శరీర సంబంధంగాను, అటు ఆత్మీయంగాను 2 రకాలు కూడా పతనం చేశాడు. వేటాడుతున్నాడు, ఆట ఆడుతున్నాడు, గాలాలకు మనల్ని తగిలించి గంతులేస్తున్నాడు వాడు.
వాడిపోయేటట్టు, ఓడిపోయేటట్టు, ఎండిపోయేటట్టు, దిగజారిపోయేటట్టు, బలహీనపడేటట్టు, తొట్టుపడేటట్టు, త్రోవ తప్పేటట్టు, దిగజారిపోయేటట్టు చేశాడు. సఫలమయ్యాడు. చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో మనల్ని వాడు గెలిచాడు. వాడి చేత కొట్టబడి, నెట్టబడి, గందరగోళం అయిపోయి, అన్ని విధాల బలహీనపడిపోయి ఎండిన స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వారి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నా మాట ఆలకించు, నువ్వు కోల్పోయినదంతా తిరిగి నేను నీకు తీసుకొస్తాను. ఈసారి ఇంకొకటి కూడా ఉంటుంది. నీకేంటో తెలుసా? ఇంతకు మునుపు ఏది కోల్పోయావో, ఎవరి వలన కోల్పోయావో అది పొందుతావు. దాంతోపాటు ఎవరి వలన నువ్వు నష్టపోయావు వాని మీద యుద్ధం ప్రకటించి జయిస్తావు. ఇక మళ్ళా నువ్వు ఎండిపోయిన ఎముక కావు, కానివను. ఇక నువ్వు యుద్ధ సన్నద్ధుడివి, సన్నద్ధురాలువై లైన్లోకి వెళ్ళాలి. వారందరూ, ఎండిపోయిన ఎముకలందరూ మహాసైన్యమై లేచి నిలిచారట. దేవునికి మహిమ. బానిసలైనటువంటి ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుండి, లోకము నుండి బయటకు వచ్చేటప్పుడు ఇక వారు ఎట్లొచ్చారు? యుద్ధ సన్నద్ధులై బయటకు వచ్చారు. ఇక వారి మధ్యలో చూడండి, వరుసగా యుద్ధాలు. ఇక దేవునికి స్తోత్రం. ఎన్ని యుద్ధాలు వచ్చినా వాగ్దత్త దేశానికి వాళ్ళందరినీ చేర్చాడు దేవుడు. దేవునికి అయిష్టులైన వారిని విసర్జిస్తే, దేవునికి ఇష్టలైన విశ్వాసపాత్రులందరినీ, విశ్వాసము కలిగిన వారందరినీ జయమిచ్చి వాగ్దత్త దేశానికి చేర్చలా? ఈరోజు నీకు నాకు మనకి నిరీక్షణ కలుగునట్లు దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను తిరిగి బ్రతికించాను. ఇక నీవు సైనికుడివి, సైనికురాలివై శత్రువు మీద యుద్ధం ప్రకటించమని మాట్లాడుతున్నాడు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. శత్రువు మీద యుద్ధం ప్రకటించి ఇక వెనకడుగు వెయ్యొద్దు. పోరాడు. వాడు నీకు కల్పించినటువంటి ఈ మాయా తాయా పరిస్థితులన్నిటికీ వ్యతిరేకంగా ఇక ధ్వజమెత్తు. యుద్ధం ప్రకటించు. కృంగిపోయి, నీరసించిపోయి, దిగజారిపోయి, అలసిపోయి ఆగిపోయావు కదా, ఇదిగో ఇప్పుడు నేను నీకు తోడై ఉన్నా. నేను నిన్ను తిరిగి బ్రతికిస్తున్నా. ఇక వెళ్ళు, ఇక పోరాడు. నీ పక్షమున నేనున్న, జయము నీదే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనందరినీ దేవుడు పిలుస్తున్నాడు. మీరు నా పిల్లలు, మీరు సైనికులు.